పేరు చల్ల మాధవి. ఈరోజు మా చెల్లె వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఈ ప్లేస్ని చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ జరుగుతున్న సేవలు కానీ ఇక్కడ చేస్తున్న అన్నీ కూడా బాగున్నాయి. చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే మనం పిల్లల్ని తీసుకొని అనవసర ప్లేస్లకి వెళ్తున్నాము, అట్లా కాకుండా పిల్లల్ని మంత్లీ వన్స్ ఇట్లా కొంచెం వాళ్ళ బర్త్డే అప్పుడైనా ఎప్పుడైనా ఇక్కడ ప్లేస్లను చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈసారి నుంచి మా పిల్లల బర్త్డేకి మేము ఇక్కడికే రావాలనుకుంటున్నాము. నల్గొండ డిస్టిక్ చెరువుపల్లి నుంచి వచ్చామండి. మా పాప బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చాము. ఈ అనాథాశ్రమంలో మా పాప బర్త్డే జరుపుకున్నాము. Today specialty is my sister's birthday, so we visited this orphanage Amma Nana Anadhashramam. Here the food facility is good and they are helping to the orphan people who are mentally damaged and mentally disturbed. By visiting all the wasted places, if we visited here, we can help the poor people. And for every birthday of my sisters and my brothers, we will visit to here and inform to all the friends and society people in my colony. Thank you. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.